ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో శ్రీ సుదర్శన నరసింహ సహిత విశ్వశాంతి శ్రీ రామాయణ మహాయాగం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. శనివారం యాగం ఆరంభం సందర్భంగా శ్రీ విశ్వనాథ ఆలయం నుంచి శోభయాత్ర నిర్వహించారు. ఆలయంలో ఎమ్మెల్యే ఆయన సతీమణి సురేఖ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కలశమును యాగశాలకు తీసుకువచ్చారు. విశ్వనాథ ఆలయం నుంచి ప్రారంభమైన శోభయాత్ర వాటర్ ట్యాంక్, మార్కెట్ రోడ్ మీదుగా యాగస్థలం, జెడ్పీ బాయ్స్ స్కూల్, క్రీడా స్థలం వరకు కొనసాగింది. శోభయాత్రలో మహిళల కోలాటం ఆకట్టుకుంది. వేద పండితులు నరసింహ శాస్త్రి నేతృత్వంలో పండితులు యాగ క్రతువు ప్రారంభించారు. తొలి రోజు విశ్వక్సేన మహాగణపతి పూజ, పుణ్యహవ యాగమును నిర్వహించారు. ప్రేమ్సాగర్ రావు, సురేఖ దంపతులతో వేద పండితులు యాగం చేయించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని యాగశాలను దర్శించి ప్రదక్షిణలు చేశారు. అనంతరం సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. యాగం సందర్భంగా ప్రేమ్సాగర్ రావు భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. సాయంత్రం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, లలిత పారాయణం, భజన నిర్వహించారు. విశ్వశాంతి మంచిర్యాల నియోజకవర్గంలో రామరాజ్య పాలన జరగాలనే సంకల్పంతో యాగం తలపెట్టినట్లు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు తెలిపారు. అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా యాగం నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. అందరి వాడయ్య అయోధ్య రాముడు ఆరాధ్య దేవుడయ్యా, మన అందరి వాడయ్య మన రాముడు మందిరానికొస్తున్నాడయ్యా. అందరి వాడయ్య మన బాలరాముడు కదలి వచ్చినాడయ్యా. అందరి రామయ్య అందాల రామయ్య కొలువు తీరినాడయ్యా. కల్లా కపటం లేని కౌసల్య రామ, రఘువంశ రణధీర రామ. నిండైన వ్యక్తిత్వం నీవేగా, దర్శమ్మిన వంశ తిలకుడవి రామ. భరత జాతికి గర్వ కారణం, ధర్మ నిరతికి నిండు విగ్రహం. భరత గడ్డకే రాజసం, శ్రీరామచంద్ర మందిరం. జన్మ జన్మల గంట ఈ పుణ్యం, రామ మందిరమే మావరం. హే రండి రండి రామ బంటుల, రండి రండి రామ దండుల. రామ రామ అని పవన పుత్రుడిలా రామనామమే ఆలపించగా. శతాబ్దాల పోరాటము అందించిన ఫలితమిది, ధర్మానికి విజయమిది, న్యాయానికి విజయమిది. విశ్వాసపు శక్తి ఇది, సమైక్యతకు సాక్ష్యమిది. మన అందరి మందిరమిది, బాలరామ మందిరమిది. శ్రీరామ్.
మన ప్రాంతమంతా కూడా సుభిక్షంగా ఉండడం కోసం ఒక ప్రాంతంలో ఒక యజ్ఞం కానీ యాగం కానీ జరగాలంటే ఆ స్థలమంతా కూడా ఎంతో గొప్పదై ఉండాలి, ఆ ప్రాంతం అంతా కూడా ఎంతో గొప్పదై ఉండాలి. అటువంటి ప్రాంతం మన మంచిర్యాల ప్రాంతం అని ఇక్కడ ఉండబడేటువంటి వారందరూ కూడా ప్రతి ఒక్కరూ మనం ఇందాక సంకల్పంలో చెప్పుకున్నట్టుగా కార్మికానాం కర్షకానాం సర్వేషాం ప్రజానాం, వారు ఎవరైనా కానీ అందరూ బాగుండాలనేటువంటి ఆకాంక్షతోటి విశ్వశాంతి హిత శ్రీరామాయణ మహాయాగము. ముఖ్యంగా ఈ రోజుల్లో అందరూ కూడా ఈతి బాధలు దృష్టి దోషాలు ఎక్కువగా అనుభవిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ఆ దృష్టి దోషాలు తొలగిపోవాలని గండభేరుండ సుదర్శన నారసింహ మహాయాగాన్ని అందరూ కూడా చేసుకోవాలంటే అటువంటి కార్యక్రమం మనకు ఎంతో గొప్పనైనటువంటి కార్యక్రమం. ఈ రోజుల్లో ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్నటువంటి కార్యక్రమం. కానీ అందరూ బాగుండాలనేటువంటి సంకల్పంతో నరదృష్టి దోషాలు తొలగిపోవాలని, ముఖ్యంగా భవ్య మందిర నిర్మాణం జరుగుతున్నటువంటి శుభ సందర్భంగా ఆ రామచంద్రుడి కటాక్షం గడప గడపకి మన ఇంట్లో అందరికీ ఉండాలని ఈ ప్రాంతాన్ని తరింపజేయడానికి సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవంతో పాటుగా ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ జరుపుకోబోతున్నాం. శ్రీమాన్ ప్రేమ్సాగర్ రావు గారి దంపతుల చేతుల మీదుగా వారి ఆధ్వర్యంలో చక్కగా ఆ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకొని ముందుగా మహా విశ్వక్సేన గణాధిపతి పూజా కార్యక్రమం చేసుకొని పుణ్యాహవాచనాన్ని చేసినటువంటి తీర్థాన్ని మీ అందరి మీదకి కూడా స్వామి అర్చక స్వాములు తీసుకొని వస్తున్నారు ప్రోక్షణ చేయడానికి. అందరి మీదకి కూడా ఆ పుణ్యాహవాచన జలాన్ని ప్రోక్షణ చేస్తారు. ఇప్పుడు ఈ యాగ కంకణాన్ని వారు ధరించి ఆ తర్వాత స్థాపిత దేవతా హవనం పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. రాములవారి ప్రతిష్ట జరుగుతుందో దాన్ని దృష్టి పెట్టుకొని అందరం ఇక్కడ కూడా ఈ మూల కార్యక్రమం చేపట్టడం జరిగింది. రామరాజ్యం కావాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ శుభకార్యంలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమం రామరాజ్యంలో అన్నిటికీ అతీతంగా రామరాజ్యంలో ప్రతి ప్రజలు పూర్తి చిన్నవాళ్ళతో సహా అందరూ కూడా ఎవరు సుఖశాంతులతోటి ప్రతి ఒక్కరు సుఖశాంతులతోటి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతోటి వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోయి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ వృత్తులు వాళ్ళు చేసుకొని సుఖంగా ఉన్నారు. అదే రామరాజ్యం మళ్ళీ ఈ మన తెలంగాణలో కానీ రాష్ట్రంలో కానీ భారతదేశంలో స్థాపితమైంది. రాముడు ఏదైతే పాలన చేసాడో ఉదాహరణ చెప్తారు. రాముడి రాజ్యంలో రాత్రి ఎవరు కడుపు బంద్ చేసుకోకపోయారట. అంటే అంతే ఏ రకమైన ఇబ్బంది లేకుండా భయం లేకుండా అటువంటి రాజ్యం మళ్ళీ రావాలని కోరుకుంటూ రాముడి ఆశీర్వాదాలు ప్రత్యేకంగా మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు, పట్టణ ప్రజలు, మంచిర్యాల జిల్లా కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ తెలంగాణ రాష్ట్రం అందరికీ నమస్కారం. వాళ్ళ రైతులు కానీ వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.